ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ అఖిలాండేశ్వరితో నేను తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్నున్నాయి నిషి. సరే, ఏం చేసినా డౌట్ రాకుండా చేయి. అసలే ఆ జగదాత్రి కౌశిక వదిన గుట్ల కుబల్లా నిన్నే చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైనా చెయ్యాలని చూసినా, ఎవరినైనా బాధ పెట్టాలని చూసినా నేను చూస్తూ ఊరుకోను. దీనివి పాము చెవులు, ఏం చెప్పినా ఇట్టే వినపడిపోతుంది. ఏమైనా అంటే మేమేం చేస్తామే? అయినా మేము మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి చాటుగా వినటానికి సిగ్గులేదా? మీరేం ఆలోచిస్తున్నారో, ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియడానికి స్పెషల్ గా వచ్చి అక్కడ వినాల్సిన అవసరం లేదు. మీ మొహాలు చూస్తేనే తెలిసిపోతున్నాయి. ఆహా, అయితే మొహం చూసి మనసులో ఏముందో చెప్పేస్తావా? ఏది నా మొహం చూసి నా మనసులో ఏమనుకుంటున్నానో చెప్పు చూద్దాం. నిషిక, ఇప్పుడే ఈ దివ్యాంకని ఇక్కడి నుంచి పంపించే. దివ్యాంక రావడానికి కానీ గొడవ చేయడానికి కానీ ఇది టైము కాదు, ప్లేసు కాదు. దివ్యాంక, నీకు మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మొహం చూసి ఏదో చెప్తాను అన్నావు కదా, చెప్పు చూద్దాం. దివ్యాంక, ప్లీజ్ గొడవలొద్దు. మన లెక్కలు ఏవైనా ఉంటే అవి తర్వాత చూసుకుందాం. ముందు మొహం చూసి మనసులో ఏముందో చెప్తాను అన్నావు కదా, అది చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఈ పెళ్లి ఈవెంట్ కవరేజ్, అఖిలాండేశ్వరి స్పోర్ట్స్ అకాడమీకి రిలేటెడ్ అయిన అన్ని ఈవెంట్స్ కవరేజ్ ఎక్స్క్లూసివ్ గా నీ ఛానల్ కి ఇవ్వమని అఖిలాండేశ్వర్ గారిని ప్రాధేయపడ్డావు. నీలాంటి నిజాయితీ లేని ఛానల్స్ తో అసోసియేట్ అవ్వడం ఆవిడికి ఇష్టం లేక రిజెక్ట్ చేశారు. ఆ కోపంతోని పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావు, అంతే కదా? అంతే కదా? అంతే కదా? అంతే కదా? నిజంగా నువ్వు అడిగితే ఆవిడ ఇదే అన్నారా? నిజాయితీ లేని మనుషులతో నేను బిజినెస్ చెయ్యను, పక్కన కూడా పెట్టుకోను. నీకు కాంట్రాక్ట్ ఇవ్వడం కుదరదు. చెప్పు దివ్యాంక. మౌనంగా ఉంటే కూడా నీకింకా అర్థం కాలేదా నిషి? ఆవిడకే కాదు, ఈ ప్రపంచానికే తెలుసు ఈ దివ్యాంక నిజాయితీ పరురాలు కాదు అని. న్యూస్ చెప్పి కాదు, అమ్ముకొని బతుకుతుంది అని. జగదాత్రి, ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను. ఏమనుకుంటున్నావు ఈ దివ్యాంక అంటే? ఇవాళ ఆ కౌశికి అండ చూసుకొని మరీ నువ్వు రెచ్చిపోతున్నావు. రేపన్న రోజు నాదే. నన్ను అవమానించిన ఏ ఒక్కరిని వదలను. అందరి లెక్కలు సరిచేసి తీరుతా. నువ్వేంటి మా లెక్కలు తేల్చేది? ఒక్క అరగంట నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏమైందో నీ ఎంగేజ్మెంట్ రోజే చూసావు కదా. అన్ని నేరాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న నిన్ను జైల్లో ఊచలు లెక్కబెట్టించా. కోర్టు మెట్లెక్కేలా చేశాను. పోలీస్ ఎఫ్ఐఆర్ లో నీ పేరు రాయించాను. సరే, ఇవాళ్ళిక్కడ జరిగే ప్రతిదీ టెలికాస్ట్ చేయకుండా ఎలా ఆపుతావో నేను చూస్తా. నువ్వు ఆ న్యూస్ తో ఈ కాంపౌండ్ ఎలా దాటుతావో నేను చూస్తాను. నాతో పెట్టుకొని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు జగదాత్రి. నువ్వు నా ఫ్యామిలీ జోలికొచ్చి ఆల్రెడీ తప్పు చేసావు దివ్యాంక. ఇంకా తప్పుకి పరిహారం చెల్లించే టైం వచ్చింది. ఈ జగదాత్రి నాటు స్టైల్ దెబ్బెలా ఉంటుందో ఇక నుంచి నీకు చూపిస్తా. ఓ ఆ జగదాత్రి కావాలని నిన్ను రెచ్చగొడుతోంది. నువ్వు కోపంలో ఏ తప్పు చేసినా అఖిలాండేశ్వరి గారికి నీ ప్లాన్ తెలిసిపోతుంది. అందరికంటే ఆవిడ చాలా డేంజర్. అంటే జగదాత్రి నా ముందు ఎన్ని కుప్పి గంతులు వేసినా నేను చూస్తూ ఉండాలా? ఇవాళ కాకపోతే దాని సంగతి రేపైనా చూసుకోవచ్చు. అదెక్కడికి పోతుంది? ఇవాళ నువ్వు వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను హేమ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి కూల్గా అందరి మధ్యలో కూర్చో, సరేనా? జాగ్రత్త.
హేమా హేమా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆగండి ఆగండి ఆగండి. ఏంటది? ఏం తీసుకెళ్తున్నారు? డెకరేషన్ సామాన్లు తీసుకెళ్తున్నాం సార్. ఇలా చాపల చుట్టూ తీసుకెళ్తున్నారండి? సంచులు కనిపించడం లేదు సార్. ఫంక్షన్కి ఇబ్బంది, తీసుకెళ్ళిపోతున్నాం. అవునా? అయితే తెరిచి చూపించండి. హేమా హేమా తెరిచి చూపించమంటే ఒకరి మొహాలకు చూసుకుంటారేంటి? తెరిచి చూపించండి. ఇక్కడ మీటింగ్ పెట్టారేంట్రా? అది అర్జెంటుగా ఎక్కించి మళ్ళీ రమ్మని చెప్పాను కదా. ఓపెన్ చేసి చూపించమంటున్నాడు సార్. నేను చెక్ చేశాను, వాళ్ళని పోనివ్వు. సరే సార్. పండి. సరే సార్. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు కానీ వాళ్ళు పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నారని తెలిస్తే మొత్తం రచ్చ రచ్చ చేస్తుంది. ఈ చేపలో ఏముంది? డెకరేషన్ సామాన్లు. అవునా? ఒకసారి తీసి చూపించరా? నీకెందుకు చూపించాలి? జరుగు. తీసి చూపిస్తారా లేదా లోపలికి వెళ్ళి దేవాబాబుని తీసుకురమ్మంటారా? దించండి, కిందకి దించండి, దించండి. వద్దురా. జరగండి. జగదాత్రి ఏంటరా? వస్తుంది బాయ్, కాసేపు ఆగొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.